ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో పంచాయతీ కేంద్రం చారాలలో గల ఉన్నత పాఠశాలలో పొలమనేరు డివిజన్ స్థాయిలో అండర్ SGFI కార్యక్రమంలో భాగంగా అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇక్కడ కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇక్కడ నిర్ణయించినటువంటి జట్టును డివిజన్ స్థాయిలో జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారని అధికారులు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇక్కడ ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి గోల రమేష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులందరూ పాల్గొని కబడ్డీ పోటీలు నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీలను అడిగి తెలుసుకున్నాం పదండి. అరవై 69వ SGFI క్రీడల్లో భాగంగా ఈ సంవత్సరము డివిజనల్ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ అండర్ 14, 17 బాలబాలికల టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ZPHS చారాల పాఠశాల వేదికగా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఈ డివిజన్ స్థాయిలో మొత్తం 10 మండలాలు ఉన్నాయి. 10 మండలంలో మొత్తము 44 టీంలు ఈ రోజు చారాల ఉన్నత పాఠశాలలో పాల్గొనడం జరిగింది. టోర్నమెంట్ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నాము. గ్రామస్తులు అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులు అందరి సహాయ సహకారాలతో మేము ఈ టోర్నమెంట్ ని ఘనంగా నిర్వహించుంటున్నాము. ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి డివిజనల్ స్థాయి టీం ని జిల్లా స్థాయి టీం సెలక్షన్ లో పాల్గొన చేసి జిల్లా స్థాయిలో కూడా పల్మనేరు డివిజన్ ని ముందంజలో ఉంచడంలో మా వంతు సహాయ సహకారాలు కృషి చేస్తామనేసి ఆశిస్తున్నాము. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి డివిజన్ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ని మండల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గోల రమేష్ రెడ్డి సార్ గారు ప్రారంభించడం జరిగింది. ఆయన కూడా పిల్లలకు తమ వంతు విషయాన్ని తెలియజేసి జిల్లా స్థాయిలో కూడా మన డివిజన్ ముందంజలో ఉంచమనేసి అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పి ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. నా పేరు పి అజయ్ కుమార్. ZPI స్కూల్ కొత్తపల్లిలో పీడీగా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ ZPI స్కూల్ చారాల చౌడేపల్లి మండలంలో జరుగుతున్నటువంటి పొలమనేరు డివిజన్ స్థాయి జూనియర్ బాయ్స్, సీనియర్ బాయ్స్, అండర్ 14, 17 కబడ్డీ జట్ల ఎంపికలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మన పొలమనేరు డివిజన్ లోని 10 మండలాల్లోని క్రీడాకారులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళకి ఈ యొక్క జట్ల మధ్య టోర్నమెంట్ కమ్ సెలక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎంపికైనటువంటి క్రీడాకారుల్ని మళ్ళీ జిల్లా స్థాయిలో జరిగేటటువంటి పోటీలకి మంచి టీంను ఎన్నుకొని మన పొలమనేరు డివిజన్ కి మంచి పేరు తేవాలని ఇక్కడ ఉన్నటువంటి పీటీస్ అందరూ కూడా చక్కగా టీమ్ గా ఫామ్ అయ్యి మంచి టీంను ఎన్నుకుంటున్నారు. అదే విధంగా ఈ యొక్క చిన్న పాఠశాల అయినా కూడా ఈ యొక్క పొలమనేరు డివిజన్ స్థాయి కబడ్డీ సెలక్షన్ కమ్ టోర్నమెంట్ తీసుకొని చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కావచ్చు, PD రాజేంద్ర సార్ కావచ్చు, అదే విధంగా ఈ యొక్క ఉపాధ్యాయులు కావచ్చు. ముఖ్యంగా గమనించాలంటే చారాల గ్రామం పుర ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క టోర్నమెంట్ ని బాగా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకా మంచి టీం సెలెక్ట్ అయ్యి మన పొలమనేరు డివిజన్ స్థాయిని ఇంకా నెక్స్ట్ చిత్తూరు జిల్లా స్థాయిలో మంచి పేరు తీసుకొస్తానని ఆశిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పొలమనేరు డివిజన్ స్థాయి పీటీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.